హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిన్న పెరుగు వడ అయితే పెట్టాను కదా, దాన్ని రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారనమాట ఒకరు. అయితే ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు టిఫిన్స్ అస్సలు ఎక్కువబ్బా. ఎండాకాలంలో అయితే చక్కగా పెరుగన్నం అయితే సూపర్గా ఉంటుంది. అంతేకాదు పెరుగుతో ఏం చేసినా కూడా ఇదైతే చాలా సింపుల్ అబ్బా. పప్పులో అయితే పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం సాల్ట్ వేసుకొని రుబ్బి ఉంచుకోవాలన్నమాట. బాగా కలిపి ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసేసాం కదా, చిన్నపిల్లలు ఉన్నారని నేనైతే మరి పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు. ఆ రుబ్బుని అలా చేతితోని వేరే ప్లేట్ కానీ ఏం పెట్టుకోలే, చేతి మీద వేళ్ళ మీద పెట్టి ఆయిల్లో వేసేసాను వడ అయితే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి వేసుకొని తాలింపు అయితే వేసుకున్నాను. చాలా మంది వడల్ని వాటర్లో డిప్ చేసి పెరుగులో వేస్తారు కూడా ఓకే, ఇంకా గంట ముందు వేసుకునే ఓకే. ఇంత రుచికరమైన పెరుగు వడ రెడీ.